దేవుని బిడ్డలకి నా స్తోత్రములు. మనం వాక్యం చూసుకుందాం. మనము చిన్న గ్రంథాలు మనం చదువుతూ ఉన్నాము. చిన్న గ్రంథాల్లో మనం నహూం అనే గ్రంథాన్ని మనం చూసినాం. ఇప్పుడు హబక్కుకు అనే గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ గ్రంథము. ఈ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. హబక్కుకు అనే గ్రంథము మొత్తము బైబిల్లో పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి. అందులో పెద్ద ప్రవక్తల గ్రంథము, చిన్న ప్రవక్తల గ్రంథం ఉన్నది. చిన్న ప్రవక్తల గ్రంథము చాలా ఇంపార్టెంట్. మనము ప్రవక్త పిలుపు మనలో డెవలప్మెంట్ అవ్వాలి, ఒక ప్రవక్తగా మనం మారాలి అంటే ప్రవక్తల గ్రంథాలు చదవాలి. సువార్థికుడుగా సువార్త చేయాలి అంటే సువార్థికుల గ్రంథాలు మత్తయి, మార్కు, లూకా ఇవి చదవాలి. దాని తర్వాత ఒక బోధకుడుగా మారాలి, మంచి బోధ చేయాలి అంటే పౌలు భక్తుడు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక ఇవన్నీ చదవాలి. మంచి కాపరి కావాలి అంటే కాపరి పత్రికలు చదవాలి. అపోస్తులుగా కావాలి అంటే అపోస్తుల చరిత్రలు, మరి యేసుప్రభు శిష్యుల అపోస్తులు ఎలా ఉన్నారో అది చదివి దాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యం వస్తుంది. అట్లనే మనకి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యంకి సంబంధించిన వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు బైబిల్లో ఉంటాయి. కావాలంటే నాకు అడిగితే నేను పంపిస్తాను. ఆ వచనాలు ఏం చేయాలంటే మనం ఒక దగ్గర రాసుకొని ఆ వచనాలు రోజు చదివి ధ్యానం చేయాలి. ఆరోగ్యం వచ్చేస్తుంది. డబ్బులు కావాలి. నాకు ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే డబ్బుకు సంబంధించిన ఆశీర్వాదానికి సంబంధించిన కొన్ని వచనాలు ఉన్నాయి. అది కూడా అడిగితే నేను పంపిస్తాను. ఆ వచనాలు చదివి ధ్యానం చేసినప్పుడు నీకు డబ్బు వచ్చేస్తుంది, బంధకాలు తెగిపోతాయి. అంటే బైబిల్లో దేవుడు పెద్ద గుప్త నిధిని పెట్టిండు. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివి ఒక వ్యక్తి పెట్రోల్ కనుక్కున్నాడు. పెట్రోల్ ఇప్పుడు మనకు వచ్చిందంటే అది బైబిలే. ఒక మనిషి ఈ దేశాన్ని నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడు అంటే ఏరోప్లేన్. బైబిల్ చదివి ఒక ఆయన ఏరోప్లేన్ కనుక్కున్నాడు. రైట్ బ్రదర్స్ అని ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ నాన్నగారు మంచి పాస్టర్. ఆయన బైబిల్ చదువుతున్నాడు. ఈ చిన్న గ్రంథాల్లోనే చదువుతూ నేను ఆకాశానికి ఎక్కుతాను, నేను పక్షిరాజు యవ్వనం ధరించుకొని ఎక్కుతాను వాక్యాలు ఉన్నాయి. అది చదివి వాళ్ళు ఏం చేసినారు అంటే ఏరోప్లేన్ కనుక్కున్నారు. బైబిల్ చదివి థామస్ ఆల్ఫా ఎడిసన్ వెలుగుని కనుక్కున్నాడు, కరెంట్ని కనుక్కున్నాడు, చాలా కనుక్కున్నాడు ఆయన. అంటే దేవుని ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మనం చదివితే, బైబిల్ మనకి ఇస్తే ప్రేయర్ చేయాలా, బైబిల్ చదవాలా? బ్రదర్, రెండిట్లో ఏది చేయాలంటే నేను బైబిల్ చదవమని చెప్తా. ప్రేయర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన బాధలు ప్రభువుకు చెప్తాం. హల్లెలూయా. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని ఒక వెలుగు మన మీదకి వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది. బైబిల్ చదవాలా, భాషల్లో మాట్లాడాలి. బైబిల్ చదవాలా, భాషల్లో మాట్లాడాలి. హల్లెలూయా. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అందరూ కూడా హబక్కుకు గ్రంథం తీయండి. అందరు కూడా హబక్కుకు గ్రంథం పాత నిబంధనలు ఉంటాయి. ఎవరైనా పేజీ నెంబర్ చెప్పండి. హబక్కుక్ గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు హబక్కుక్ గ్రంథం తీయండి. 771 హబక్కుకు గ్రంథం ఉంది కదా, అది తీయండి. ఆ హబక్కుకు గ్రంథం మీద హబక్కుకు గ్రంథం అని పేరుంది. ఆ పేరు మీద చేయబెట్టండి. అందరు కూడా హబక్కుకు గ్రంథం మీద చేయబెట్టండి. లేదు అంటే గ్రంథం లేకపోతే నార్మల్గా అట్లా నుండి నేను ప్రార్థన చేస్తాను మీకోసం. హబక్కుకు భక్తుని మీద ఉన్న అభిషేకం మీ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. స్తోత్రం తండ్రి. ప్రభా, హబక్కుక్ గారిని ఎలా అయితే వాడుకున్నావో మమ్మల్ని కూడా వాడుకోండి. హబక్కుక్ గారు ప్రభా మరి ఎలా ప్రవచనాలు చెప్పారో, లోతైన సంగతులు మా అందరికీ ఈ ప్రేయర్ ఎవరైతే వింటారో వారిలో రిలీజ్ అవ్వనుగా వేస్తున్నామలో యెహోవా సబార శిఖందర షిరియరెజడార్. ప్రభా, మన హబక్కుక్ గారు వారి జీవితంలో ఎలా అయితే గెలిచారో మేమందరం గెలుచులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్. ఇట్లా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఏదైనా వచనాలు, వాక్యాలు కనిపించినప్పుడు ఇది నాకే. సమయలు కనబడ్డానుకో, ప్రభా సమయల్లో ఉన్న అభిషేకం నాకు, పౌలు కనబడ్డానుకో, పౌల్లో ఉన్న అభిషేకం నాకు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి.
అది మన కర్తవ్యం అన్నమాట. అట్లా చేసినప్పుడు దేవుడు నిన్ను నిజంగానే వాడుకుంటాడు. వాళ్ళలో ఉన్న శక్తి మన లోపల వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైతే చేసారో మనం అది చేస్తాం. బైబిల్లో ఒక కామా కావచ్చు, ఫుల్ స్టాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఏది కూడా ఖాళీ కాదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. హల్లెలూయా. మనం నిన్నటి దినంలో మనం వాక్యం చూస్తే సౌలు భక్తుడి యొక్క తండ్రి గారు గాడిదలు పోయినాయని చాలా ప్రాంతాలు తిరిగాడు, దొరకలే. అప్పుడు సౌలుకి చెప్పిన గాడిదలు పోయినా తీసుకురా అని. సౌలు భక్తుడు యొక్క తండ్రి గారు అమెరికాకు పోయాడు అనుకుందాం. దేనికోసము? గాడిదల కోసం. గాడిదలు వాళ్ళ జీవనాధారం. హల్లెలూయా. సౌలు భక్తుడు కూడా గాడిదల నిమిత్తము అనేక ప్రాంతాలు తిరిగాడు. మనం కూడా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం, ఎంతో పెయిన్ అనుభవిస్తాం. దేనికంటే మన జీవనాధారం కోసం. ఈ జీవనాధారము మనకు కావాల్సిన అవసరతలు, డబ్బులు, ఆర్థిక ఇవన్నీ కూడా దేవుని ప్రియమైన వారులరా మనము ఆరాధన చేసినప్పుడు, భక్తి సాధన చేసినప్పుడు, దేవుని ఒక ఆత్మచేత నింపబడినప్పుడు నీకు ఈజీగా దొరికేస్తుంది అనమాట. నువ్వేం ప్రయత్నం చేయటం అవసరం లేదు. సౌలు భక్తుడు ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత ప్రవక్త మాటలు విన్నాడు. ప్రవక్త చాలా కొన్ని ప్రవచనాలు చెప్పిండు. వెళ్ళే వరకు ఆయన గాడిదలు చక్కగా ఆయన ఇంటికి వచ్చేసినాయంట. ఎవడు పట్టుకోలేదు, ఎక్కడుందో తెలియదు, కానీ గాడిదలు ఇంటికి వచ్చేసినాయి. అది ప్రవక్త యొక్క పిలుపు, దేవుని యొక్క కృప అట్లుంటుంది అనమాట. అంటే మనం దేవుని మాట లోబడినప్పుడు, దైవజనుడు మాట లోబడినప్పుడు, ప్రవక్త చెప్పిన విషయాలు ఏదైనా చేసినప్పుడు ఏ సమస్య కోసం మనం తనలాడుతున్నామో అది ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతుంది. అది ఏమైనా కావచ్చు. చాలామంది ఏంది అని అంటే బైబిల్ చెప్పిన మాట వినరు, ప్రవక్త చెప్పిన మాట వినరు. ఇష్టంగా వాళ్ళ మైండ్ ఉపయోగించి అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తా, ఎన్ని రోజులు చేసినా ఏమైంది? కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే భక్తి సాధన చేద్దాము. మనకున్న దైవజ్ఞుడు ఎవరైనా మంచి వ్యక్తి ఉండి ఆయన చెప్పినట్టు చేస్తే ఆటోమేటిక్ మీకున్న బంధకాలు తెగిపోతాయి. నీకు నువ్వే మార్గం సిద్ధపరచుకుంటావు. దేవుని ఒక చిత్తం అది. మిమ్మల్ని దేవుడు మీ జీవితం కట్టాలని, మీరు సుఖ సంతోషాలతో ఉండాలని, శ్రమల గుండా తీసుకొని వెళ్తూ అనేక పాఠాలు నేర్పిస్తూ సైతాన్ని ఎదిరించాలని, గొప్ప స్థానంలో, ఉన్నతమైన స్థానంలో తీసుకుపోవాలని కంప్లీట్గా దేవుని చిత్తం. ఆ చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దానికి కొన్ని టెక్నిక్లు ఉన్నాయి. అందులో ఒక టెక్నిక్ ఏంటంటే ఈ బైబిల్ చదవటం. హల్లెలూయా. బైబిల్ చదివి అన్య భాషలో వస్తే అన్య భాషలు, రాకపోతే ప్రభువుని స్తుతించడం, లేకపోతే తెలుగులో ప్రార్థన చేయటం. అక్కడ ఏదైతే మనం చదివినామో, యాకోబు గురించి చదివినాం. యాకోబుని దేవుడు దీవించాడు. ప్రభా యాకోబుని దీవించను, ఆ యాకోబు మీద చేయబెట్టి ప్రభా నన్ను కూడా దీవించు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే అరే నేను రాసిన వాక్యాన్ని ఈ వ్యక్తి నమ్ముతున్నాడు అని చెప్పి దేవుని ఫోకస్ ఎక్కువ అవుతుంది మన మీద. దేవుని మన తట్టు అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మీరు ఏదైనా చదవండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మనలో అప్లై చేయండి, దాని మీద ప్రేయర్ చేయండి. దేవుడు రెబెకాను ఇస్సాకును జతపరిచిండు. రెబెకా వేరే దేశము, ఇస్సాకు వేరే దేశం. వీళ్ళిద్దరిని జతపరచడానికి ఎలియాజర్ అనే అబ్రహాం సేవకుడు వెళ్ళాడు. ప్రభా ఎలియాజర్ లెక్క నన్ను వాడుకో, అనేక మంది భార్యాభర్తలు విడిపోయారు, వాళ్ళని నేను సెట్ చేయాలా. రెబెకా ఇస్సాకు నువ్వు జతపరచును, నా భర్తను నన్ను జతపరచు, సహాయం చేయి. ఎందుకు రాసిండు బైబిల్లో? మనం ప్రేయర్ చేయడానికి రాసిండు. కాబట్టి ఈ విధంగా మనం చేసినప్పుడు గొప్ప ప్రభావం అనేది మనం చూస్తాం. ఇట్లాంటి టెక్నిక్లు ఎవరు చెప్పరు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నేను ఇట్లనే చేస్తుంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభా ఈయన లెక్క నన్ను వాడుకో, ప్రభా మోషే లెక్క వాడుకో, సమయల్ లెక్క నన్ను వాడుకో, ప్రభా ఈ వ్యక్తి తప్పు చేసిండు నేను చేయొద్దు ప్రభా అని నేను ప్రేయర్ చేస్తూ ఉంటా. హల్లెలూయా. మనం ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వస్తే హబక్కు గ్రంథం. ఈ గ్రంథం గురించి కొంచెం చూద్దాం. ఉత్తర రాజైన ఇశ్రాయేలును చెరపెట్టవలనని దేవుడు అషూరియులను, నినివే వారిని ప్రేరేపించెను. అటు తర్వాత వారిని బలపరిచిన తర్వాత వారు దేవునిని గౌరవించటంలో విఫలులైరి. వారి అపరాధాలను బట్టి నినివే పూర్తి నాశనముకు నహుం ప్రవచించెను అని మనము చూచితిమి. నినివే బబులోను కల్దీయుల చేతులలో నాశనం పొందెను. అటు తర్వాత వారు యూదాను కూడా చేరుకొని పోయిరి. వారు తమ సొంత రాజ్యము గొప్పగా నిర్మించుకొనిరి.
ఇక్కడ ఈ హబక్కుకు గ్రంథం మనం చదివితే ధ్యానం చేస్తే ఈ హబక్కుకు గ్రంథము ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల కొరకే, లేకపోతే ఆనాటి యూదా ప్రజల కొరకే, లేకపోతే ఆనాటి బబులోన్ ప్రజల కొరకే, నినివే ప్రజల కొరకే కాకుండా ఇప్పటి ఉన్న ప్రజల కొరకు కూడా ఈ గ్రంథం రాయబడ్డది. అట్లా అన్ని గ్రంథాలు ఓన్లీ అప్పటి ఉన్న చరిత్ర ఇన్ఫర్మేషనే కాకుండా ఇప్పటి కోసం కూడా రాయబడ్డది. అయితే ఇక్కడ ఉత్తర రాజైన ఇజ్రాయేల్ దేశం రెండుగా చీలింది. ఒకటేమో యూదా దేశం, ఇంకోటేమో ఇజ్రాయెల్ దేశం. ఆ రెండుగా చీలినప్పుడు ఇజ్రాయేల్ రాజుని చెరపట్టవలనని దేవుడు అషూరియులను ప్రేరేపించాడు. తర్వాత దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే అషూరియులు ఇజ్రాయెల్ ప్రజల్ని పట్టుకోవాలని చూసినప్పుడు దేవుడు వాళ్ళని బలపరిచి వాళ్ళని లేవనెత్తాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజల్ని. అషూరియులు అనేవాళ్ళు అన్యులు, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్ని పట్టుకోనికి వెళ్దామంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని బలపరిచి నిలబడ్డాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆయనను సేవించటంలో, ఆయనను గౌరవించటం విఫలమయ్యారు. అంటే దేవుడు వాళ్ళని కాపాడినందుకు దేవునికి వందనాలు చెప్పలే, కృతజ్ఞత లేదు. అప్పుడు వాళ్ళ అపరాధను బట్టి నినివే అనే ప్రాంతము పూర్తిగా నాశనమైంది. నహుం అనే వ్యక్తి కూడా నినివే గురించి చెప్పాడు. యోనా భక్తుడు ఒక్కటే నినివే కాదు, యోనా భక్తుడు వెళ్ళి వాళ్ళని మార్చిన తర్వాత, యోనా చనిపోయిన తర్వాత నినివే ప్రజలు మళ్ళీ లోకంలో కలిసిపోయారు. అప్పుడు దేవుడు నహుంని చెప్తాడు, నహుం ప్రవచనం చెప్తాడు నినివే నాశనం అయిపోతుందని. ఆ తర్వాత వాళ్ళందరూ నాశనం అయిపోయారు. తర్వాత యూదాను కూడా చెరగొనిపోయి వారి సొంత రాజ్యం గొప్పగా నిర్మించుకొనిరి. ఇదంతయు దేవుడు వాళ్ళని కాపాడిండు, మంచి అవసరతలు ఇచ్చాడు, వాళ్ళకి అధికారం చేసిండు. తర్వాత వాళ్ళ గొప్పగా ఇజ్రాయెల్ ప్రజల్ని బలపరిచాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ఒక ఉనికిని గుర్తుపట్టాలి. మన జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు చాలాసార్లు మనల్ని బలపరుస్తాడు. ప్రతిరోజు ప్రతి క్షణం బలపరుస్తాడు, మన ఖర్చులకు డబ్బులు ఇస్తాడు. ఈరోజు మనం నైజీరియా ప్రాంతం గురించి విన్నాము, చాలా భయంకరం. దాదాపుగా 6-7 మంది కోట్లు ప్రజలు హెచ్ఐవితో ఆ పిల్లలు బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు, అనాథులు. హెచ్ఐవి అనేది ఒక రోగం, చాలా భయంకరమైన రోగం, అది ఎవరికి రాకూడదు. ఆ రోగం రావటం వల్ల హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు. హెచ్ఐవి నుంచి ఇప్పుడు నాకు హెచ్ఐవి ఉంది, నా తర్వాత నా నుంచి ఒకరికి హెచ్ఐవి వచ్చింది అనుకో, దాన్ని ఎయిడ్స్ అంటారు. ఆ రోగానికి మందు లేదు, ఏదో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, షుగర్ లెక్క కంట్రోల్ చేయొచ్చు, కానీ దాన్ని తీయగలను. ఆ రోగం రావటం వల్ల ఏమవుతుందంటే మానసికంగా మనిషి బాగా తీవ్రతలో పడతాడు. అరే నాకు ఈ రోగం ఉంది కదా, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ టెస్టులు చేయమంటారు, హెచ్ఐవి టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేయటం వల్ల మళ్ళీ హెచ్ఐవి వచ్చినప్పుడు వానికి సెపరేట్ మందులు ఇస్తారు. తర్వాత ఈ పేషెంట్కి ఏంటంటే ఏ రోగం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా, లేకపోతే జాండీస్ అనే రోగం వచ్చినా, మలేరియా, టైఫాయిడ్ వచ్చినా భయంకరంగా తీవ్రంగా బాధపడతాడు, లేకపోతే చనిపోతాడు. అంటే బ్రతుకు దినదినం గండం లెక్క ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, చాలా భయంకరం అది. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనకు ఆ రోగం లేదు. అందుని బట్టి ప్రభువుని స్తుతించాలి. బాడీ మనిషి చాలా వీక్ అయిపోతాడు, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, ఎప్పుడు కూడా వేడి ఉంటుంది, బాడీ జ్వరం వస్తూ ఉంటుంది. తర్వాత నాకు ఈ రోగం ఉంది కదా అని చెప్పి ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ నాకు వచ్చేసిందిగా రోగం ఇంకా అని చెప్పి ఇంకా పాపం పెంచేసుకుంటూ ఉంటారు. లేకపోతే యాక్సిడెంట్లు చేసుకొని లేకపోతే నీళ్ళలో మునిగి చచ్చిపోయి, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అది పెద్ద రోగం, అదొక పెద్ద శాపం లెక్క పనిచేస్తుంది. మనకి దేవుడు ఆ రోగము ఇవ్వలేదు, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి. అందుని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఈరోజు మనకు ఒక 50 రూపాయలు వచ్చింది, మనం పని చేసుకున్నాం. ఆ 50 రూపాయలను చూసి సంతోషపడాలి. నేను ఇంత కష్టపడితే కూడా ఏంది 50 ఇచ్చినని ఫీల్ అవ్వద్దు. ఆ 50 రూపాయలు రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మా తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే కబ్జా చేసిన ల్యాండ్స్ కావచ్చు, ఇల్లు ఉంటే బిల్డింగ్లే కూల్చేస్తున్నాడు. ఆ బిల్డింగ్లు కట్టడానికి 4-5 కోట్లు అవుతాయి. పైసా జమ చేసి వాళ్ళు కట్టుకున్నారు, ఈయన వచ్చి కూల్చేసాడు. ఏం చెప్పనీకి లేదు, తప్పు వీళ్ళదే అనమాట. హల్లెలూయా. చూడండి, ఇల్లు పోయింది, డబ్బులు పోయినాయి.
అత్యాశకు పోయి ఆశలు కోరికలు తీర్చుకోవటానికి ఎంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారో చూడండి. ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఊర్లో పరారైపోతున్నారు, ఏమేమో అవుతుంది. కొంతమంది రోడ్డు మీదకి వచ్చేసారు. హల్లెలూయా. మన బాలమణి సిస్టర్ ఉంది కదా, వాళ్ళ అక్క ఉంటుంది ఒక ఆమె, చెరువులో ఇల్లు కట్టింది ఆమె. అది దాదాపుగా ₹1,00,00,000 ఆస్తి ఇప్పుడు మా ప్రాంతంలో. గజం ₹1,00,000 అది. అది 250 గజాలు ఉంటుంది. ₹1,00,00,000 మీద ఉంటుంది. కరెక్ట్ చెరువు కానుకొని ఇప్పుడు అది కూల్చేస్తామంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పోవాలా? కొంతమంది అదే ప్లేస్లో కట్టుకొని అమ్ముకున్నారు, వాళ్ళు బచాయించారు, మిగతా వాళ్ళు కూలిపోతుంది. అంటే దేవుని ప్రియమైన వారలారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనకి ఏదో సహాయం చేస్తున్నాడు. ఇందుని బట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉండాలి. సాతాను ఎప్పుడు కూడా నువ్వు ఏం చేసినావు, ఈరోజు నీకు రాలే, నువ్వు ఇంత ప్రేయర్ ఎన్నో చెప్తావు, అవన్నీ పట్టించుకోవద్దు. ఇందాక లక్ష్మీ ప్రసన్న అక్క గారు మంచి పాట పాడారు, చాలా అద్భుతమైన ఫిలాసఫికల్ సాంగ్ అనమాట అది. ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టచ్చు ఆ పాట కోసం. హల్లెలూయా. చాలా మీనింగ్ఫుల్ సాంగ్ అది. హల్లెలూయా. నిజం అది. చాలామందికి ఈ లాజిక్లు టెక్నిక్లు తెలియక, అరే నాకు ఇంకా రాలే ఇంకా ఆల్రెడీ దేవుడు చాలా ఇచ్చేసిండు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం. ఎంతో హాస్పిటల్లో పోయి చూస్తే తెలుస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పోయి చూస్తే తెలుస్తుంది. మొన్న వినాయక చవితి అవుతా ఉంటే డీజిల్ దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు, జగన్ అన్న ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ ప్రభుని నమ్ముకుంది. నేను గ్రూప్లో పెడదాం అనుకున్నా కానీ భయపడతారని పెట్టలేదు. ఆ డీజిల్ ఆటో ఆయన ఎలక్ట్రీషియన్ పని చేస్తూ ఉంటాడు. ఆ డీజిల్ బండి పేలి ఆ ఆయిల్ ఆయన చెవుల మీద, ఆయన ఫేస్ మీద పడి మొత్తం కాలిపోయింది. కాళ్ళ మీద పడ్డది, చేతుల మీద పడ్డది, పెళ్ళి కాలేదు ఇంకా. చాలా ఘోరం. హల్లెలూయా. బ్రతకటానికి పాపం వాళ్ళు చేసిన తప్పేం లేదు, కానీ జరిగిపోయింది. అది మనకే జరుగుంటే, మన ఇంటి వారికే జరుగుంటే ఏంది? ఇందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుకు రుణస్థులుగా ఉన్నాం. అయితే వీళ్ళు ఇక్కడున్న ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయెల్ ప్రజలు, వీళ్ళు తప్పిదం చేశారు, దేవుని గౌరవించలేదు, అహంకారం. దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు అయిపోయింది. ఉత్తర రాజ్యము చెరుగునిపోయిన తర్వాత దేవుడు యూదాలో హబక్కుకును లేపాను. వీళ్ళు వెళ్ళిపోయారు, చెరలో వెళ్ళిపోయారు, దేవుడు అప్పచెప్పాడు. అంటే దేవుని మాట వినకపోతే దేవుడు శత్రువులకు అప్పచెప్తాడు, మనం దేవుని మాట వినకపోతే సాతానికి అప్పచెప్తాడు. అప్పుడు ఆ చెరలో యూదా దేశంలోకి వెళ్ళి హబక్కు అనే దైవజనుడు లేచాడు. అతడు యూదా ఆత్మీయ దుష్టతను వివరించెను. వారు దేవుని వైపు తిరగని ఎడల వాని దేవుడు కల్దీయుల చేతిలో చెరకు అప్పగింపపోవునని అతడు ప్రకటించాను. వాళ్ళకి చెప్పిండు, మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నారు, దేవుని వైపు చూడండి, దేవుని తట్టు తిరగండి, లేకపోతే కల్దీయుల చేతిలో మీకు నేను అప్పచెప్తా. ఈ కల్దీయులు ఎవరు అంటే తమిళోళ్ళు అన్నమాట. ప్రపంచమంతా ఉన్నారు వీళ్ళు, మన దేశంలో తమిళోళ్ళు. ఈ కల్దీయులు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు కనిపించే గుళ్ళు, దేవుని విగ్రహాలు, ఇవంతా కూడా వీళ్ళే చెప్తారు. మీ ఊర్లో ఒక విగ్రహం ప్రతిష్ఠించాలి, ఒక గుడి కట్టాలి అంటే అక్కడ తెలుగులో రారు, తమిళోళ్ళు వస్తారు, వాళ్ళని కల్దీయులు అంటారు. ఈ తమిళోళ్ళు ఏం చేస్తారంటే గుడి కట్టాలా, ఈ తమిళోళ్ళు ఏం చేయాలంటే విగ్రహ ఆవిష్కరణ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు కూడా అన్యులు అనమాట, వీళ్ళకి నేను మీకు అప్పచెప్పేస్తా అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నా వైపు చూడండి, నన్ను చూస్తూ నడవండి, మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తా. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే, దేవుని వైపు చూస్తే మా అవసరతలు తీర్చబడవు కదా అని వాళ్ళు చూసేవాళ్ళు కాదు. తర్వాత ఏమైందంటే, హబక్కుకు క్లుప్త ప్రవచనాలు సందేశం కేవలం యూదా జనులకు మాత్రమే కాదు, బబులోను కూడా మరియు ప్రపంచ ప్రజలందరికీ ఉద్దేశించబడినాయి. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏర్పడిన క్రీస్తు సంఘంను కూడా పాఠములు కలవు. హబక్కుకు గ్రంథము, ఆ ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ యూదా ప్రజలకే కాదు, అప్పటి ఉన్న ప్రజలకే కాదు, దేవుని సంఘం కూడా, దేవుని ప్రజలకు కూడా ఆ ప్రవచనాలు అనేటివి ఉన్నాయి.
అట్లా ప్రతి ప్రవక్త గ్రంథంలో ప్రతి ప్రవచనం కూడా మన కొరకు రాయబడ్డది. దాంట్లో మనకు ఎంత ఉంటుందో అంత మనం తీసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. హబక్కుకు నివసించిన రోజులు ఎంతో హింస చెలరేగినది. ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా ప్రవర్తించుట లేదు. ఎంతో వేదన మరియు శ్రమ. ప్రజలు దొంగతనములకు అలవాటు పడిరి, ఒకరినొకరు పాడు చేసుకుంటుండిరి. హబక్కుకు బ్రతుకుతున్న దినాల్లో ఇశ్రాయేలు వాళ్ళంతా కూడా దేవుని ప్రజలుగా ప్రవర్తించలేదు. ఎంతో వేదన, ఎంతో శ్రమ. ప్రజలు దొంగతనాన్ని చేసిరంట. దొంగతనం ఎందుకు చేస్తారంటే అవసరతలు తీర్చుకోవటానికి. అవసరత పెద్దగా ఉంది, ఈయనకేమో కష్టపడే స్తోమత లేదు, దోచుకోవటం. ఒకరినొకరు పాడు చేసుకొనిచుండి, ఒకరితో ఒకరు కాంటాక్ట్ అయ్యి పాపం చేసుకుంటూ ఉన్నారు. ఆ భూభాగం అంతా ఎంతో శ్రమ. దుష్టులు నీతిమంతులను చుట్టుముట్టుకు ప్రవక్త చూచుచుండెను. ధర్మశాస్త్రమునకు విలువ తగ్గిపోయినది. అన్యాయపు తీర్పులు రాజ్యం అంతటా విస్తరించెను. దైవభీతి లేని పరిస్థితులు ఎంతో కాలం కొనసాగినవి. ఇంతకాలము దేవుడు చుండనే అని నీతిమంతులు భావించిరి. చాలా భయంకరమైన శ్రమ జరిగింది. ధర్మశాస్త్రానికి విలువ ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? ఇజ్రాయెల్ ప్రజలు ఇవ్వలేదు. అన్యాయపు తీర్పులు రాజ్యం అంతటా విస్తరించింది. దేవుని భయం అయితే అసలు లేనే లేదు. దేవుని భయం ఎక్కడైతే ఉండదో ఇవన్నీ జరుగుతుంటాయి. అరే ఇంతకాలం దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అని చెప్పి కొంతమంది నీతిమంతులు, పరిశుద్ధులు భావించారంట. ఇదంతా కూడా హబక్కుకు జీవితంలో జరుగుతూ వచ్చింది. ఆయన చుట్టూ ఉన్న ప్రజలకి అది జరిగిందనమాట. ఇప్పుడు కూడా మనం చూస్తే మన దేశ ప్రపంచంలో ఇదే జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేశం కోసం, మన ప్రజల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. మనం అనేక శ్రమలు అనుభవించి ప్రభు రాజ్యంలోనికి రావాలి. నీకు ఏ అవసరతలు ఉన్నాయి, దేవుడు అవసరతలు తీరుస్తాడు. మళ్ళీ నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచిస్తాం. దేవునికి మన డబ్బులు అవసరం లేదు. దేవునికి మన తరఫు నుంచి యాచనలు, ప్రార్థనలు కావాలి. ప్రార్థన పరులు లేవాలి దేశం కోసం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ హబక్కుకు గ్రంథాన్ని మనం చదివి ధ్యానం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు అదంతా నేను చెప్తలేను. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మనం పుట్టక ముందు నుంచి శ్రమ ఉంది. మనం ఎందుకు పుట్టినామో కూడా తెలియదు. ఆ శ్రమలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉన్నాము. మనకు దేవుని ఒక వాక్యం అర్థమైన తర్వాత మనము ఆ శ్రమను జయించి ఆ శ్రమలో ఉన్న వారిని మనం విడిపించాలి. అది కేవలం మనం భక్తి సాధన చేయటం, ప్రార్థన చేయటం, దేశం కోసం, ప్రాంతం కోసం కన్నీరు గార్చడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ విషయం అంతా మీరు తెలుసుకొని హబక్కుకు గారు ఎలా అయితే జీవించారో అలా మనం కూడా జీవిస్తూ అనేకుల్ని రక్షిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మన మధ్యలో చివరి ప్రార్థన నాగేశ్వర అంకుల్ గారు వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ. మా ప్రభా, జీవాధిపతి, మహోన్నతుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వందనములు ప్రభా, వందనములు తండ్రి. మేమందరము కూడి తండ్రి ప్రభా అపోస్తల ఐక్యతలో తండ్రి మీరు చేర్చినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వందనములు ప్రభా, మేము గ్రహించినట్లయితే 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతిలో ఉన్నాం తండ్రి. వందనములు. మేము అనేక సంఘాల్లో తండ్రి ఉండి ప్రభా తండ్రిలో తన సత్యం తెలుసుకున్నట్టుకు తండ్రి ప్రభా పాటల ద్వారా తండ్రి, ప్రార్థనల ద్వారా తండ్రి అన్ని నేర్పి ఉన్నారు తండ్రి. వందనములు ప్రభా తండ్రి. 2వ తరగతిలో తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా ప్రవచనములు తండ్రి ప్రభా తండ్రి మీరు తండ్రి అన్య భాషల్లో వరపల ఫలములతో నింపి ఉన్నారు తండ్రి. వందనములు. ఇప్పుడైతే తండ్రి అపోస్తుల ఐక్యతగా కావలసిన ఒక తండ్రి ప్రభా అపోస్తులని సర్వ లోకములో సర్వాధికారం అనుగ్రహించినట్లుగా ఈ యొక్క అపోస్తుల యొక్క ఐక్యతను తండ్రి ప్రభా మీరు బలపరిచి, స్థిరపరిచి, మయంపరిచి అనేకులకు మాదిరిగా ఉండటకు నీ నామమును హెచ్చించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనములు ప్రభా. ప్రతి వారు కూడా తండ్రి ప్రభా పాటలు పాడి ఉన్నారు తండ్రి. వందనములు. దానిలోని మర్మం ఎంతో గొప్పది ప్రభా, మేము గ్రహించవలసి ఉన్నది తండ్రి. పాటల ద్వారా కూడా తండ్రి ప్రభా దేవుని
సంతోషిస్తాం ప్రభా. తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ పొందుకుంటాం స్తోత్రం తండ్రి. ఆరాధన ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి అన్నిటికన్నా ప్రార్థన, అన్నిటికన్నా ముఖ్యమైనది వాక్యం గనక తండ్రి, మీ లోతైన సత్యములు తండ్రి దేవునిలో నిలవాలంటే తండ్రి నీ యొక్క వాక్యము ప్రభా మేము నేర్చుకోవాలి, వాక్యమును చదవాలి, వాక్యములో నిలబడాలి. అలాగే తండ్రి ప్రభా దైవదాసుల ద్వారా ప్రభా తండ్రి అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు జయించాలంటే ప్రభా తండ్రి వందనములు, ఉపవాసము లింకు ప్రార్థన తండ్రి ప్రభా 10 రోజులు ఉపవాసము తండ్రి ప్రభా ఆ విధముగా ఒక్కొక్కటి దేవుని ద్వారా బయలుపరిచిన విధంగా తండ్రి మన యొక్క శ్రమలు, ఆటంకములు, బంధకములు జయించాలంటే అవి నేర్పించుకుంటూ ప్రభా తండ్రి ఈ యొక్క సంఘముకు తండ్రి ప్రభా అభివృద్ధి పరచడకు, ఆశీర్వదించడకు తండ్రి ప్రభా పరలోక మర్మములు, పరలోక జ్ఞానము మాకు అనుగ్రహించిన దేవ నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనములు తండ్రి, వందనములు ప్రభా. ప్రతి వారి యొక్క ప్రార్థన తండ్రి విని ఉన్నారు, ప్రతి వారి యొక్క సమస్యలు మీరు తీరుస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ యొక్క జయమును ప్రభా పొందుటకు తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా తండ్రి జ్ఞానము కలిగి ప్రభా నీ లో ప్రభా ప్రార్థన ఏ విధంగా చేయవలసి ఉన్నది, దేవునిలో ఎలా ఎదగవలసి ఉన్నది తండ్రి మీరు నేర్పించి ఉన్నారు తండ్రి. వందనములు ప్రభా. దేవుని తండ్రి ప్రభా తండ్రి ఇచ్చిన బహుమానము మేము ఏ విధముగా పొందుకోవాలి తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా మాకు తండ్రి ప్రభా నేర్పించి ఉన్నారు తండ్రి. వందనములు. బలపరిచి ఉన్నారు, స్థిరపరిచి ఉన్నారు, మహిమపరిచి ఉన్నారు కనుక తండ్రి ప్రభా మీరు అన్నీ మాకు సమకూర్చినందుకు మేము అనేక దేశాలు, అనేకుల కొరకు రక్షణలోకి, అనేకులు నశించిపోయిన ఆత్మల కొరకు ప్రభా మీరు సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. వందనములు. ఆ విధంగా మేము ప్రార్థించకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. వందనము. ఇంకా తండ్రి ప్రభా బలపరిచి నీ నామమునికి మహిమ ఘనత, ప్రభావము, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నామని ఎప్పటికప్పుడు తండ్రి అన్ని భాషలతో మాట్లాడటకు మాకు ప్రేరేపించండి ప్రభా. జ్ఞాపకం చేయండి తండ్రి. వందనములు తండ్రి. వందనములు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా తండ్రి అనేక రీతులుగా తండ్రి ప్రభా బైబిల్ మొత్తం చూపించినట్లయితే తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తండ్రి వారిని ప్రభా హెచ్చరిస్తూ యెహోవా దేవుడు అనేక రీతులుగా హెచ్చరిస్తూ తండ్రి ప్రభా వారు నడిపించి ఉన్నారు. అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా వారు తండ్రి ప్రభా ఎప్పటికప్పటికే తండ్రి ప్రభా తండ్రి మర్చిపోయి తండ్రి స్వశక్తితో తండ్రి వారు ఆధారపడి ఉన్నారు. ఆ హెచ్చరికలు ఇప్పుడు కూడా తండ్రి ప్రభా మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. వారిని చూసి మా యొక్క జీవితాలు కట్టబడుటకు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. వందనములు. అంత మాత్రమే కాదు, అనేక ప్రవక్తలను తండ్రి ప్రభా తండ్రి వందనములు ప్రభా. వందనములు తండ్రి. వందనముల ద్వారా, ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తూనే ప్రభా తండ్రి రాబోయే సంగతులు ఒక క్రైస్తవులకు మాత్రమే తెలుసు తండ్రి. జరిగిపోయిన కాలము, జరిగే కాలము, జరగబోయే కాలము కూడా తండ్రి మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధులందరికీ తండ్రి బయలుపరిచిన విధానం కొరకై స్తోత్రం. అవి ఇప్పుడు తండ్రి ప్రభా క్రీస్తు ద్వారా తండ్రి ప్రభా నూతన తండ్రి ప్రభా మార్గములో తండ్రి మీరు వచ్చి అన్ని సమకూర్చి వెళ్ళినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావం పొంది ఆ యొక్క రక్షణ భాగ్యమును ప్రభా అంతవరకు పట్టుకుని అనేకులకు వెలుగుగా ఉండటకు తండ్రి ప్రతి బిడ్డలను, కుటుంబాలను తండ్రి ఆశీర్వదించండి. కుటుంబాలు మొత్తం కూడా తండ్రి ప్రభా దేవుని రాజ్యములో కట్టబడటకు తండ్రి ప్రభా దేవుని రాజ్యంలోకి వచ్చుటకు తండ్రి ప్రభా నమ్మకస్తులుగా జీవించడం సహాయం చేయండి. గలిబిలు చేసిన దురాత్మ, శాదవడి శక్తులు, బంధకములు, కట్టును జయించడకు సర్వ అధికారము శిష్యులకు ఇచ్చిన అధికారము మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాటిని ప్రభు మేము పొందుకునే బాధ్యత మాకు దయచేయండి తండ్రి. వందనములు. ప్రతి ఒక్క తండ్రి ప్రభు వారి యొక్క బలహీనతలు నజరేయుడైన యేసు నామములో మేము అధికారముగా శాసించుటకు తండ్రి, మేము కూడా విడుదల పొందుటకు తండ్రి ప్రభు మేము సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనములు ప్రభు. వందనములు తండ్రి. వందనములు తండ్రి. అనేక ప్రవక్తలు తండ్రి అబక్కాను గురించి ప్రభు తండ్రి మాకు తండ్రి నేర్పించి ఉన్నారు తండ్రి. ఆయన గొప్ప ప్రవక్త ప్రభు, ప్రేలాపించి ప్రభు ఆయన తండ్రి ప్రభు రాబో సంగతులు తండ్రి ప్రభు అనేక విధములుగా నశించుకోవాల్సిన ప్రభు ఇశ్రాయేలును తండ్రి ప్రభు వారి యొక్క తండ్రి శత్రువులకు అప్పచెప్పిన తండ్రి ప్రభు చెప్పుస్తున్నందుకు కూడా తండ్రి మీరు బయలుపరిచి ఉన్నారు. అయినప్పుడు కూడా తండ్రి వారు తండ్రి ప్రభు విడచేవన పెట్టి ప్రతిసారి కూడా తండ్రి శత్రువుల చేతకి, అపవాది చేతికి వారు తండ్రి అప్పగింపబడి ఉన్నారు కనుక వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయినప్పటికీ కూడా తండ్రి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తండ్రి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా తండ్రి అనేక అద్భుతములు చేసి అక్కడ 10 ఆజ్ఞ తండ్రి ప్రభు అనేక అద్భుతాలు జరిగించి బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా తండ్రి ప్రభు వారు తండ్రి ప్రభు పొందిన తండ్రి బహుమానమును గ్రహించలేని స్థితిలో తండ్రి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ప్రభు దేవుడు ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు ప్రజలే ఆ విధముగా ఉన్నారు కనుక తండ్రి ప్రభు నూతన కృప, నూతన జ్ఞానములతో తండ్రి ప్రభు తండ్రి వందనములు ప్రభు. వందనములు. ఈ కాలములో మాకు లోతైన సత్యము అన్ని
బయలుపరుస్తూ ప్రభా మమ్మల్ని తండ్రి ఎంతో ప్రభా అధికమైన సత్యము లోతైన సత్యము నేర్పిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్న గొప్ప భాగ్యము నిర్లక్ష్యం చేసిన ఏ విధముగా తండ్రి ప్రభా రక్షణ పొందుతామని ప్రభా మీ వాక్యం సెలవిస్తున్నది కనుక తండ్రి ప్రతి బిడ్డలు కూడా తండ్రి ప్రభా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధముగా తండ్రి ప్రభా తండ్రి కలిగి బహుగా తండ్రి దేవుళ్ళు సంధిశోషించి అతిశయించి మహిమా ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి యొక్క కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీరు తీర్చగల దేవుడు కనుక వందనములు. మీరు తీర్చే దేవుడు, అందుకని మమ్మల్ని పిలిచిన దేవుడు. నమ్మకస్తులు కనుక మేము నమ్మకస్తులుగా ముఖ్యంగా ధైర్యం కలిగి అపవాదిని ఎదిరించడం మీ నుండి పారిపోను. అట్టి యొక్క తండ్రి ప్రభావ వరములు ఫలములతో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి వందనములు. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభావ ఒకరికొకరు ప్రార్థించడంగా ఆలకించిన దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే బలహీనులు ఉన్నారో యేసు నామములో తండ్రి ప్రభా నొప్పులు బలహీనతలు అడ్డంకములు నజరేడైన యేసు నామములో తండ్రి తొలగించుటకు తండ్రి ప్రభా బలము కలిగి ధైర్యం కలిగి ప్రార్థించడం సహాయం చేయండి. సర్వసత్యం కలిగిన దేవ నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్క విషయంలో ఎదిరించి ప్రభా తండ్రి ప్రార్థించు సహాయం చేయి, దీవించు, ఆశీర్వదించు, పరిశుద్ధపరచు. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మాకిచ్చిన గొప్ప సమయమును సద్వినియోగం చేసుకుని ప్రభా ఎల్లప్పుడూ కూడా తండ్రి మహిమార్థంగా జీవించడం సహాయం చేయండి. సర్వ శక్తి కలిగిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రభా మీ అతిమిక్కిలిగా తగ్గించుకొని మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీ బంగారు చెంత ప్రభా దేని ప్రార్థనని యొక్క పాదముల చేత పెట్టుకుని సున్నంగా మమ్మల్ని మాకు జవాబు దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో తగ్గించుకుని ప్రతిఫలం ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. తర్వాత 3 గంటలకి సాయి సిస్టర్కి, తౌడమ్మ అక్కకి, లక్ష్మీ ప్రసన్న అక్కగారికి, తర్వాత దయామన్నకి ఫోన్ వస్తుంది. ఫోన్లో ప్రేయర్ చేస్తాను. మీకు నాగేశ్వర అంకుల్ కూడా వీలు పడితే ఫోన్ చేసి ప్రేయర్ చేస్తాను. 3 o'clock చేస్తాను. ఓకే, బాయ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.